పోలీసులకే సవాల్ విసిరిన పైరసీ ముఠాలను పట్టుకున్న వీసీ సజ్జనార్ గారికి అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్స్ ద్వారా విషెస్ చెప్పారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం నిలబడుతుంటారు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారు. మరి అయితే పైరసీ అనేది చాలా చాలా పెరిగిపోయింది. పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చే స్థాయిలో వాళ్ళు ఎదిగారు అంటే అది చాలా ఒక మాట్లాడుకోవాల్సిన విషయమే, ఎందుకంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో దీన్ని చాకచక్యంగా వీసీ సజ్జనార్ గారు అలాగే తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దాన్ని పట్టుకొని సో అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అని కూడా ఆయన చెప్పారు. సినిమా అంటే పెట్టుబడితోనే పాటు వాళ్ళ సృజనాత్మకతను కూడా పెడతారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో మరి దానికి అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను అని ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పెద్ద లేఖ రాశారు, మెసేజ్ రాశారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే సినిమా పరిశ్రమ ఎంతో నష్టపోతుంది. సో దాన్ని పట్టుకోవడం సినిమాలో ఎవరైతే నిర్మాతలు ఉంటారో వాళ్ళ వల్ల కూడా కాలేదు. సో వాళ్ళు ట్రై చేశారు, పోలీసు కేసులు పెట్టారు, అన్నీ చేశారు. కానీ సో సైబర్ క్రైమ్ వాళ్ళు మాత్రం ఆ ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందనమాట. సో మరి ఈ పైరసీ రాయుళ్ళు ఎంత దాకా వచ్చారు అంటే సినిమా వాళ్ళనే కాదు, పోలీసులను కూడా మీరు పట్టుకోగలరా అని ఛాలెంజ్ విసిరే స్థాయికి వచ్చారు. మరి అలాంటి వాళ్ళని ఇక్కడ మొదట్లోనే తుంచడం అనేది చాలా ఇక దీనికన్నా అప్రిషియేట్ చేయడానికి ఏమీ లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద లేఖ రాయడంతో పోలీసులు కూడా చాలా నీట్గా స్పందించారనమాట. వాళ్ళు కూడా రివర్స్లో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి విషయాల్లో సామాజిక స్పృహ తీసుకొచ్చేవి ఏమున్నా కూడా ఇన్స్టెంట్గా ఫాలో అవుతూ ఉంటారు. సో ఆయన అందరికీ విషెస్ చెప్తూ ఆయనకి ఏదైనా సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినా కూడా ఆయన ఇస్తూ ఉంటారనమాట. సో మరి ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన దీని గురించి అందరినీ విష్ చేయడం, పోలీసులు తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళని విష్ చేయడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో మరి పవన్ కళ్యాణ్ గారితో పాటు తదితర సినీ ప్రముఖులు చిరంజీవి గారు, నాగార్జున గారు, ఎస్ఎస్ రాజమౌళి ఇలాంటి వాళ్ళు కూడా మొత్తం పోలీసులను అభినందిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తం కూడా ఒక చారిత్రాత్మక విజయం సాధించాం అనే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతోమంది ఇక్కడ నుంచి సినిమాలకు ఇలాంటి ఇబ్బంది లేదన్నా ఇంకా వేరే వేరే సైట్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా మూయించండి, సో కుదిరితే మన ఏపీ పోలీస్ శాఖ హెల్ప్ కూడా పంపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే కింద మెసేజ్ అయితే పెడుతున్నారు అనమాట. మరి పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా ఇదిగా తీసుకుని అంటే ఒక సినిమా వాడిగానే కాకుండా ఒక రాజకీయ డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఆలోచించి వీసీ సజ్జనార్ గారిని అట్లనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ వాళ్ళకి విష్ చేయడం ఇప్పుడు ఇదొక గొప్ప ఎలిమెంట్గా తీసుకోవచ్చు అనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు అభినందించిన విధంగా అది కూడా ట్రెండ్ అవుతుంది అంటే మరి అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. సో మరి డిప్యూటీ సీఎంగా ఆయన ఒక బాధ్యతాయుతంగా ఎంత బాగా నడుచుకుంటున్నారు అనేది ఇతర రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాల్సిన విషయం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు.